ఆ, వైసీపీ ప్రతినిధి రామారావు గారు చాలా హుందాగా ఆయన జరిగిన దానికి ఆయన విచారం వ్యక్తం చేశారు, క్షమాపణలు కూడా చెప్పారు. మరి అంత సీనియర్ మోస్ట్ లీడరు ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ చెప్పకపోగా ఇంకా ఎదురుదాడి చేస్తూ ఒక్క ఫోటో ఒక్క వీడియో చూపించండి ఆధారాలు, నా కళ్ళ ముందే ఇదంతా జరిగింది, నేనే నా ముందే అందరూ చెప్పులు షూస్ ఇప్పి అప్పుడు పటాలు పట్టుకొని ప్రొటెస్ట్ చేశారు, చివరికి బయటకు వచ్చేసేటప్పుడు అవన్నీ నేనే కలెక్ట్ చేసి అక్కడ టేబుల్ మీద పెట్టాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తుంటే ఇప్పుడు శాసన మండలికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇన్సైడ్ ఏం జరిగింది లోపల అనేది ఇప్పుడు మనకు కనబడుతుంది. అది రిలీజ్ చేశారు ప్రభుత్వం తరఫున. అలాగే లోకేష్ గారు పర్సనల్గా ఎక్స్ అకౌంట్లో బయట అసెంబ్లీ బయట కూడా వాళ్ళు అదే పాదరక్షలు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటాలతో తిరుగుతున్నటువంటి ఫుటేజ్ని కూడా ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. మరి ఆయన జరిగిన దానికి క్షమాపణల తర్వాత సంగతి, మా ఉద్దేశం వేరని చెప్పేసి కూడా డిఫెండ్ చేసుకోకుండా ఈ రకంగా ఛాలెంజ్ చేసి నవ్వులు పాలైనటువంటి పరిస్థితి. సార్, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు అనుకోవాలా, లేదంటే ఆ రకంగా జరిగి ఉండకూడదని చెప్పేసి మీరు సీనియర్ జర్నలిస్ట్గా శాసన మండలి శాసనసభలో ఉన్నటువంటి నియమాలు ఏం చెప్తున్నాయి, ప్లకార్డ్స్ విషయంలో కానీ లేదంటే కనుక ఈ దేవుడి పటాల విషయంలో కానీ నియమాల పరంగా ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే రామారావు గారు ఇందాక అన్నారు, నేను ఒకటి యాడ్ చేయాలి, అక్కడ వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు కరెక్టే, కానీ దాన్ని అడ్మిట్ చేయాల్సింది ఎవరు? శాసనమండలి చైర్మన్. శాసనమండలి చైర్మన్ ఎవరు? మీ ప్రభుత్వ హయాంలో మీకున్నటువంటి మండలిలో ఇప్పటికీ కూడా బలం ఉంది కాబట్టి మీ పార్టీ తరపునే కదా మోషన్ రాజు గారు, ఆయన మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, అఫ్కోర్స్ ఇప్పుడు చైర్మన్గా కూర్చున్నా కానీ మరి ఆయనే అడ్మిట్ చేయనప్పుడు దానికి కూటమిని మీరు ప్రశ్నించుకోవడం పెద్దగా ఉపయోగం లేదు. ఆ వాయిదా తీర్మానాలు కనుక సమంజసంగా ఉంటే ఆయన అడ్మిట్ చేసేవాడే. కాబట్టి మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే మండలి చైర్మన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. రైట్ లక్ష్మణ్ గారు, సో అది సార్ రూల్స్ ఏం చెప్తున్నాయి, చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది, నిజంగానే క్షమించడానికి తప్పు చేసినట్లయినా క్షమాపణలు చెప్పకుండా ఇప్పటికీ తాత్సారం చేయడం ఎంతవరకు కరెక్ట్? సార్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, నేను జర్నలిస్ట్ గా 45 సంవత్సరాలుగా ఇలా ఒక దేవుడి బొమ్మలు తీసుకొచ్చి ప్రదర్శన చేయడం అన్నది నేను ఎప్పుడు చూడలేదు. ఏ రాష్ట్రాల్లో కూడా అలా జరిగినట్టు ఎప్పుడు వార్తలు కూడా నేను చూడలేదు. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇప్పుడు లడ్డూల విషయంలో వివాదం వచ్చింది, ఏది కల్తీ నెయ్యి గురించి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్లు తీసుకురావడమో, దానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు వేయడమో, దానికి సంబంధించి ఏమైనా చర్చలు చేయడము తప్పేం లేదు. ప్రతిపక్ష పార్టీగా చేయొచ్చు, డిబేట్ పాల్గొనవచ్చు. నీకు ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ అంశం అయితే కనుక దానికి సంబంధించిన ఫోటోలు తీసుకొస్తే అది వేరు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఏదో అక్రమంగా భవనాలు కట్టారు, అవి కూల్చలేదు, ఇదిగో చూడండి అని అన్ని ఆధారాలు చూపించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. అలా కాకుండా ఎంతో భక్తితో ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తీసుకెళ్ళడం అనేది నేను అనుకుంటున్నాను, మరి సెక్యూరిటీ కూడా ఏం చేయలేకపోయింది అసెంబ్లీలో. అవి తీసుకెళ్తుంటే లోపలికి, ఇప్పుడు ఏదైనా చిన్న పేపర్ జోలో పెట్టుకున్నారంటే అది దోములు చెక్ చేయరు. అవి అంతంత పెద్దవి తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు ఆపలేదు? బయటనే స్పీకర్ వెంబడే, చైర్మన్ వెంబడే చెప్పి కంప్లైంట్ ఈసారి ఇట్లా తీసుకొచ్చారు, లోపలికి అలౌ చేయాలా లేదని కూడా అడగచ్చు. మరి ఎలా తీసుకొచ్చారు అవి అంటే ఇక్కడ సెక్యూరిటీ లోపం కూడా ఉందేమో అని నేను అయితే అనుకుంటున్నాను. ఎలా అలౌ చేస్తారండి వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ కానీ పటాలు కానీ అన్ని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? అంటే అంత అధ్వానంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ. కరెక్ట్ అయితే కాదు అది, వాళ్ళది తప్పు, 100% తప్పు. దేవుని చిత్రపటం తీసుకొచ్చి అక్కడ ఏదో ప్రదర్శన చేసి ఏమి దానివల్ల లాభం పొందుతారు వాళ్ళు? ఇక్కడ
ఏదైనా ఒక చీటింగ్ చేసి పారిపోయిన పట్టుకోకపోతే వాడిని ఫోటో చూపించడం అంటే మంచిది. చూడండి ఇలా పారిపోయాడు ఇది పలానా అతను వాడిని పట్టుకోలేకున్నారంటే ఓకే. లేదు ఒక రేప్ చేసిన వాడిని పట్టుకోలేకపోయారని వాడిని ఫోటో చూపిస్తే ఓకే. ఇది దేవునికి సంబంధించి ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదా ఇవన్నీ కూడా సరే కేసులు ఉన్నాయి నడుస్తున్నాయి. దానికి సంబంధించి మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎప్పటి నుంచి విచారణ, అంతకుముందు ఏం జరిగింది, మీ వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఏమైనా జరిగింది అంటే మీ దగ్గర ఆధారాలు తీసుకొచ్చి చర్చిస్తే గనక ప్రజలు అర్థం చేసుకుంటారు అవన్నీ చూసి. అలా ఏమి చెయ్యకుండా అల్లరి చేయటానికి సరే ప్లే కార్డ్ రాసుకొచ్చారంటే అది వేరు. దేవుని చిత్రపటాలు తీసుకొని కాళ్ళకు షూస్ బూట్లు అందరు వేసుకొని లోపల పాల్గొని వాటి మళ్ళా టేబుల్ మీద అక్కడ పడేసిపోవడము అంటే అంటే అంత మీకు విశ్వాసం అనేది లేదా దేవుని మీద? మళ్ళీ మీరు నేను గెలవాలి అని చెప్పి దేవుళ్ళకి పోయి దండాలు పెట్టేస్తారే, మరి ఆ బాధ్యత అంటే మీకు కొంచెమన్నా బాధ్యత లేదా? ప్రమాణం చేస్తారే, బాధ్యత లేదా? సో ఇదైతే ఈ విధానాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. మీరు అన్నట్టు ఏంటంటే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అంటే సస్పెండ్ చేయడానికి అవకాశాలు ఉంటాయేమో కానీ పదవిని నుంచి తొలగించే అవకాశాలు అయితే ఉండవు. అది పెద్ద ప్రాసెస్. ఇప్పుడు చూస్తున్నాం కదా, శాసన మండలి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయినప్పటికీ కూడా పార్టీ మారినా కూడా ఆ శాసనసభ్యులని పదవి నుంచి తొలగించలేని పరిస్థితి ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. అందువల్ల అక్కడ ఈ సంఘటన వలన అది జనానికి అర్థమవుతుంది. జనం వాళ్ళని అది తప్పు చేస్తున్నారని చెప్పుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినామని చంపలేసుకోవాలి. మేము మళ్ళా మండలిలో వాళ్ళు క్షమాపణ కూడా చెప్పాలి. అది జరుగుతుంది, ప్రాసెస్ జరగాలి కూడా. లేకపోతే ప్రజలు క్షమించరు వాళ్ళని అలా చేయడం వలన. అంతేగాని మండలి సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలు అయితే ఉండవని నేను. గురునాథం గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది. గురునాథం గారు సార్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మాట్లాడతారు. గురునాథం గారు చాలా హుందాగా వైసీపీ స్పోక్స్ పర్సన్ రామారావు గారు ఒక్క క్షణం కూడా తటపటాయించుకోకుండా జరిగింది దానికి విచారం వ్యక్తం చేస్తూ ఆయన సారీ చెప్పారు. మరి పార్టీ నాకు ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారంగా అయితే ఈ డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఎక్కడ చెప్పినట్టు ఇంకా లేదు ఆ ఎమ్మెల్సీలు కానీ. చూడాలి ఓవరాల్గా. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత